ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి అనుసంధానమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా పత్రికలు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తూ ఉన్నారు హెచ్సియు భూముల విషయంలో. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2500 ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం. తర్వాత ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే 2500 ఎకరాలు సర్వే నంబర్ 25లో ఉంది. ఈ మొత్తం 2 బిట్లు. అసలు కథ ఇక్కడ మొదలైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి 20 సంవత్సరాల క్రితం, అంటే నేను కూడా చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది. దేంట్లో నుంచి కేటాయించింది? హెచ్యుకి సంబంధించినటువంటి 2500 ఎకరాల నుంచే కేటాయించింది. ఆ తర్వాత 2005-06లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూ ఉంది. ఈ స్టోరీని కాసేపు పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇలా గోరంత కొండంతలుగా గొగ్గోలు పడుతున్న కేటీఆర్ నిర్వాకం ఈ విషయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చక్కటి కథలు అల్లుతా ఉన్నాడు. కిషన్ రెడ్డి కేటీఆర్ చేతిలో చెయ్యేసి చెప్పు బావ అనే విధంగా పాట పాడుకుంటూ ఎస్సీ భూముల మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయాలకు వెళ్తే 2014లో మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఆనాడు కేసీఆర్ కేటీఆర్కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది. అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నంబర్లో 25లోని భూమిలో 50 ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడున్న వీరు వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన 50 ఎకరాలు ఎక్కడిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని, అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. దీని బదులుగా ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టించినారు. ఈ భూములు ఐఎంజీ భరత్కి ఇస్తే దానికి బదులుగా 400 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ యూనివర్సిటీకి ధనవంతమైంది ప్రభుత్వ భూమి. ఆ భూమి ఇలా అన్యాక్రాంతమైంది. దానిలో అందరి పాత్ర ఉంది. ఆ భూముల్లోనే ఇలా మనం మై హోమ్ విహాంగా అనేటువంటి ఒక బహు అంతస్తుల భవనం అక్కడ వెలిసింది. ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా దానికి 100 ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది. ఇది నీ హయాంలో జరిగింది కాదా? అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని నీకు తెలియదా? కిషన్ రెడ్డి గారికి తెలియదా? అంటే మీ విషయానికి వచ్చి మీ బెనామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్సి భూమి మీకు కనబడదు. అక్కడ జినుకలు తిరుగుతాయి, నెమళ్ళు తిరుగుతాయనే విషయం కనబడదు. ఇది పచ్చని చెట్లున్నటువంటి ప్రాంతం అనేది కనబడదు. మీ బెనామీలకి భూములు కేటాయించి లీగల్ పంచాయతీ సెటిల్ చేసి దాంట్లో బడా భవంతులు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ జెనుకలు కనబడలే, నెమళ్ళు కనబడలే, పచ్చదనం కనబడలే. అది కేటీఆర్కి కాదు, కిషన్ రెడ్డి కనబడలే. ఇవాళ మాత్రం వారు 21 ఈ తతంగా నడుపుతూ ఉన్నారు. మిత్రుల ఈ విషయాలను కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. చాలా పెద్ద స్టోరీ హెచ్సిలో దాగి ఉంది. ఇది క్లారిటీతో చెప్పాల్సింది. 25 సర్వే నెంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు శేర్లింగంపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఈ భూమిని ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం. దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సికి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా శేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నెంబర్ దీనికి ఆనుకొని 36లోని 195 ఎకరాలు 36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సికి బదిలీ చేయడం జరిగింది.
దీనికి ఈ ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సి నుండి ఎంత భూమి తీసుకున్నారు? 534 ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బదిలీ చేశారు? అది గోపన్నపల్లి, శేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు, శేర్లింగపల్లి రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఇది బయట పెట్టకుండా ఇవాళ ఏదో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి భూమిని ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో మసివూసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను రెచ్చగొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దీనికి కిషన్ రెడ్డి గారు వత్తాసు పలుకుతూ ఉన్నాడు. అసలు ఈ భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది. చంద్రబాబు నాయుడు బదలాయింపు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ ఆ భూమిని కోర్టు నుంచి మళ్ళీ ప్రభుత్వం అదుపు తీసుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది. దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పర్యావరణం గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను వారికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మైహోం రామేశ్వరరావు భూములు కేటాయించినప్పుడు బీజేపీ పార్టీకి పర్యావరణం గుర్తుకు రాలేదా? యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని, పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా లేక ఇంకేమైనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వద్దకు వెళ్ళి బీజేపీ నేతలు మైహోం వద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మైహోం విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే. సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నిర్మించారు. 100 ఫీట్ల రోడ్ ఇచ్చినారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మైహోం విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూచుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం, మైహోం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాయకారి మద్దతు, తద్వారా హెచ్చు భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్మిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా డీటెయిల్స్ అన్న మీకు ఇస్తాం. నేను ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే, మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సి భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. నిజాం ప్రభువును మొదలుకొని రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాపాడినటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని కాజేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. కేటీఆర్ చుట్టూనే మంత్రులు, ఎమ్మెల్యేలు బాజాప్తగా భూదందా చేసి భూ బకాసులుగా మారి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాజేసినటువంటి వాస్తవాలు ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. హెచ్సిలో ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ప్రభుత్వానిది. దాని బదులుగా
యూనివర్సిటీకి వేరే భూమి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి కూడా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు విఘ్నులు తిరస్కరిస్తారని ఆశిస్తా ఉన్నాం.